గాంధీ స్ఫూర్తితో దేశమంతా స్వచ్ఛ భారత్ నడుస్తుంటే ఆ పేరిట వెలిసిన డివిజన్ పరిశుభ్రత ఎలా ఉంది? కార్పొరేటర్ పనితీరుకు ఎన్ని మార్కులు పడుతున్నాయి? ముఠా ఫ్యామిలీ టీడీపీ నుంచి టీఆర్ఎస్ కి రావడం, డివిజన్ లో రెండు ముఠాల మధ్య గొడవలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. గ్రేటర్లో గాంధీనగర్ డివిజన్ నంబర్ 89 ఓటర్లు 42,000. బీజేపీ అభ్యర్థి శైలజా గోపాల్ పై 5,104 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ నుంచి ముఠా పద్మానరేష్ గెలిచారు. ముఠా పద్మ రాజకీయాలకు కొత్తేమీ కాదు. వరుసగా రెండోసారి గాంధీనగర్ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. గతంలో టీడీపీ నుంచి గెలిస్తే ఈసారి మాత్రం టీఆర్ఎస్ లోకి వచ్చి గెలిచారు. గాంధీనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కల్వకుంట్ల కవిత సైతం ప్రచారం చేశారు. గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. సమస్యలపై వెంటనే స్పందిస్తాననే మాటుంది. అంతా బావుంది. కానీ భర్త నరేష్, బావ గోపాల్ కార్పొరేటర్ విధుల్లో మాత్రమే కాదు నిధుల్లోనూ చేతులు పెడతారని తెలుస్తోంది. కార్పొరేటర్ దృష్టికి ఏ సమస్యను తీసుకెళ్లినా ప్రతిపాదన పెట్టాం, పరిష్కరించే పనిలో ఉన్నామనే సోకాల్డ్ సమాధానం చెబుతారు. అది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి కొంచెం కోర్టుల కేసు ఉంది. దాన్ని కూడా అది నాకు ఇంత అప్పటి నుంచి ఇప్పటి నుంచి నా దృష్టిలో ఉన్నది. అది కూడా అది మరి ఇంకా మన సీఎం గారైనా కవితకైనా కొంచెం దృష్టి పెట్టే ఉంటే అది కూడా వాళ్ళకి సాల్వ్ అవుతుంది. గాంధీనగర్ డివిజన్ లో అత్యంత ప్రధాన సమస్య నాలా. ట్యాంక్ బండ్ నుంచి బయటకు వచ్చే నాలా ఈ డివిజన్ లోనూ ప్రవహిస్తుంది. వాస్తవానికి నాలాలు కబ్జా కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. కానీ అవన్నీ గ్రౌండ్ లెవెల్లో అమలవుతున్నట్లే కనిపించదు. ఇదిగో ఇది అరుంధతి నగర్. చిన్న చిన్న ఇళ్లు వర్షం పడితే చాలు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే, లేకుంటే సామానంతా కొట్టుకుపోవాల్సిందే. కొన్నిసార్లు ఇళ్లు కూడా కూలిపోతాయి. వర్షం పడితే నీళ్ళు ఫోర్స్ వస్తాయి, అక్కడికైనా ఫోర్స్ వస్తూనే ఉంటుంది. వర్షం పడితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడికి వచ్చి అందరు వస్తూనే ఉంటారు, పక్క నుంచి వస్తారు. ఏమవుతుంది అని భయపడుకుని వస్తూనే ఉంటారు. టైం బౌండ్ వాటర్స్ వస్తాయి అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే రిలీజ్ అయిపోతుంది, అది కూడా వచ్చేస్తున్న వాటర్ ఫోర్స్ ఎక్కువైపోయింది, అక్కడ గేట్లు ఇచ్చి పెడుతున్నారు అనగానే అందరు అలర్ట్ ఉంటారు. ఇక్కడ కింద మొత్తం ఇబ్బంది అయిపోతుంది చాలా. నాలా పరిరక్షణ కోసం రిటర్నింగ్ వాల్ ఎన్నో ఏళ్లుగా నిర్మిస్తూనే ఉన్నారు. ఇదిగో ఇక్కడ నాలాని ఫెన్సింగ్ వేశారు, గమనించారా? ఫెన్సింగ్ లోంచి కుక్కలు, పందులు సైతం దూరిపోతుంటాయి, బస్తీల్లోకి కూడా వచ్చేస్తుంటాయి. ఎంతమంది సార్లు ఎంతమంది ప్రభుత్వమో కొలుసుకుపోయిండ్రు. మరి ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఇండ్లే తీస్తామని మార్కేసిపోయిండ్రు. ఇప్పుడు నా మనవలు పుట్టిండ్రు, మనవలకు పిల్లలు అయినరు, వాళ్ళకు పెళ్లిలు వస్తున్నాయి. ఇక మూడొక్కత అంతే. 6 years నుంచి వస్తుంది, గోడొస్తుంది అనేసి చెప్తున్నారు. అది వస్తుందో రాదో ఇప్పటివరకు ఏం చెప్తలేరు. ఏమైందంటే మేము ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా అది గోడొస్తుంది, ఆపాలి అనేసి చెప్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తా అన్నారు, అది కాలేదు. మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే వాన పడ్డదంటే మాకు ఫుల్ ప్రాబ్లం అవుతుంది. మామూలుగానే ఉధృతంగా ప్రవహిస్తున్న నాల పెద్ద వర్షం పడడం ఆలస్యం బస్తీవాసులకు చుక్కలు చూపుతోంది. ఇక్కడి జనాలకు డ్రైనేజీ కంపు ముక్కుపుటాలను అదరగొట్టేస్తోంది. కుక్కల కాట్లాట, పందులతో సావాసం కామన్ అయిపోయింది. దోమలు వస్తే బాగా, పాములు వస్తున్నాయి, ఇక నీళ్ళు వస్తే దాకా వచ్చేస్తాయి. ఇక ఒకసారి అయితే ఈడికి వచ్చేసినాయి నీళ్ళు. ఇక వానకాలం వచ్చిందంటే ఆ చేతిలో పానం పెట్టుకొని ఉండాలి, ఏ సమయం ఎసుంటిదో అని చెప్పినాం. ఇంతకు మాట వచ్చిండ్రు, చూసిండ్రు, పెడతామన్నారు, పెట్టలేరు ఇంతవరకు. వాసన వస్తాయి, పాములు వస్తాయి, నాయన నీళ్ళు వస్తాయి, అన్ని విధాల ప్రాబ్లమ్సే మాకు. ఏ దానికి ఆ మోరి నిండితేనైతే ఇక మేము తిననికే కూడా వీలుండేది. వర్షం పడ్డా వరదొచ్చినా అరుంధతి నగర్ వాసులు నీట మునగడం సర్వసాధారణమైంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఏకాభిప్రాయం లేకుండా పోయింది. పైగా పాత రిటర్నింగ్ వాల్ కూడా డ్యామేజింగ్ గా మారింది. ఇదే విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రయత్నం చేస్తున్నామంటారు. డీసీటీ కూడా చాలాసార్లు నేను డీసీటీ కూడా చేపిస్తూనే ఉంటున్నది. ఎందుకంటే నీళ్లు ఫ్లో లేకుండా వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏది జరగకూడదు అనే దాంతో మేము డీసీటీ కూడా వెంబడెంబడే చేపిస్తాము. నాలా క్లీనింగ్ పనుల పేరిట కోట్లాది రూపాయల నిధులొచ్చాయి. ఎక్కడ వేసిన నాలా అక్కడే ఉంది. క్లీనింగ్ అంటారు, సిల్ట్ తీస్తున్నామంటారు. కానీ సమస్య తీవ్రత అలాగే ఉంది. సిల్ట్ కుంభకోణంలో 12 మంది ఏఈలను సస్పెండ్ చేశారంటే సీనేంటో తెలుసుకోవచ్చు.
ప్రతి సంవత్సరం కూడా మరి పూడికలు తీసేది ఉంది, కానీ అది నామమాత్రంగా చేయడం జరిగింది. కొన్ని నెలల క్రితము అది సరిగా చేయడం లేదని కొంతమంది అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. దాని విషయంలో కూడా మరి గట్టిగా పట్టించుకొని దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సరిగా పని చేయించడంలో కూడా వారు విఫలమయ్యారు. అధికారంలో ఉన్న పార్టీ వారు మంత్రి గారితో మాట్లాడి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా చేయవచ్చు. వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మరి అన్ని విషయాలలో కూడా కార్పొరేటర్ గారు ఏ విషయంలో కూడా మంత్రి గారికి దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఇప్పుడైతే లేదు. ఈ హనుమాన్ టెంపుల్ వివిగిరి నగర్లోనిది. ఈ గుడి ముందే డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో భక్తులొచ్చే పరిస్థితి కూడా లేదు. అంతేకాదు గుడి పక్కనుండే కరెంటు స్తంభం వర్షం పడ్డ ప్రతిసారి షాక్ కొడుతోంది. అయినా సరే పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. 10 ఏళ్ల బట్టి ఈ పరిస్థితి ఇట్లా కొనసాగుతూనే ఉంది. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. చేద్దామనేటువంటి అభిలాష చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంది, అధికారుల్లో ఉంది, కానీ ఎందుకనో కార్యాచరణగా రూపం దాల్చట్లేదు కార్యం. డివిజన్ డెవలప్మెంట్ కోసం ముఠా పద్మ ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులను బాగానే వాడారు. లక్షలాది రూపాయలతో కమ్యూనిటీ హాళ్లను నిర్మించామని అంటున్నారు. వివరంగా చెప్పమంటే చెప్పలేకపోయారు. ఎందుకంటే నిధుల వివరాలన్నీ భర్త నరేష్ చూసుకుంటారని తెలుస్తోంది. నేను కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత టీఆర్టీ కమిటీ హాల్ 70 లక్షలతోటి, వార్డ్ ఆఫీసు దానికి 30 లక్షలు, జవహర్ నగర్ కమిటీ హాల్ 35 లక్షలు, ఎంపీ ఫండ్స్ తోటి 43 lakhs, 43 లక్షలు కమిటీ హాల్. అది కూడా కమిటీ హాల్కి. రోడ్స్ అయినా 25 lakhs, 10 lakhs రోడ్డు అవి కూడా నేను డెవలప్మెంట్ చేసేసాను. బీటీ రోడ్డు 70 lakhs, ఇంకేమో డ్రైనేజ్వి 25 lakhs. డ్రైనేజ్ అయినా వాటర్ ఇది ఉన్నా కూడా నేను 25 lakhs తోటి చేశాను. సీసీ రోడ్స్ 10. ముఠా పద్మ మహిళా కార్పొరేటర్గా గాంధీనగర్లో 2 సార్లు గెలిచినా ప్రయోజనం లేదని ఆరోపిస్తున్నారు ఇక్కడి వాళ్లు. డివిజన్లో లైబ్రరీ, అంగన్వాడీ కేంద్రాల్లాంటివి లేవు. గాంధీనగర్ డివిజన్లో 2సారి గెలిచిన ముఠా పద్మ కనీసం మహిళల సమస్యలు కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ సమస్యలపై కార్పొరేటర్ని ప్రశ్నిస్తే అందుకు సమాధానం ఏంటో మీరే వినండి. ఇక్కడ అసలు ఈ ఏరియాలో అంగన్వాడీ అనే ప్రోగ్రామ్ కమిటీయే లేదండి. ఏం ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా పిల్లలకైనా కూడా ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వడానికి కూడా అంగన్వాడీ సదుపాయం చేస్తుంది. కానీ ఈ ఏరియాలో మాత్రం అలాంటిది ఏం లేదు. అందుకనే మాకు కూడా ఇక్కడ ఏరియాకి ఒకటి అంగన్వాడీ పెట్టించాలని కోరుతున్నాను. అంటే నేను రీసెంట్గా నాకు ఇప్పుడే అక్కడ లేదని నాకు ఈ మధ్యనే తెలిసింది. వాళ్ళని అక్కడ నేను ప్రపోజల్ ఇవ్వమని కూడా చెప్పాను. మనం పిల్లలు ఎంతమంది ఉన్నారో అది చేసుకొని ఇవ్వండి అమ్మా, మీకు నేను ఇక్కడ అంగన్వాడీ సెంటర్ నేను పెట్టిపిస్తాను కూడా నేను చెప్పాను వాళ్ళతో. వివిగిరి కాలనీలో ఉన్న వాళ్ళంతా 50-60 ఏళ్లుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే వీళ్లకు పట్టాలు లేవు. పట్టాల కోసం ప్రయత్నిస్తే స్థలమంతా ప్రైవేటుకు సంబంధించిందిగా తెలుస్తోంది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి వాళ్ళు. మాకు పట్టాలు కావాలి, ఏదో విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయి మా అన్నీ అమ్ముకొని ఇక్కడ పట్టాలు మేము ఇల్లు కట్టుకున్నాము. మాకు యథావిధంగా పట్టాలు కావాలండి. ఇప్పటికీ 50 ఏళ్ళ నుంచి 52 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము. ఈ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఏంది కొంతమంది మాకు భయం చూపెడతారు, ఏమన్నా అంటే పోతాయి అని అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. మేమైతే పట్టించుకో, మేమైతే ధైర్యంగా ఉన్నాము. ఎందుకంటే ఇందిరాగాంధీ కాలంలో ఆమె వచ్చి మాకు ఏపిచ్చిపోయినరు. ఎలిబెత్ రాణి కూడా వచ్చింది ఇక్కడికి, చూసిపోయింది. మేము చాలా కష్టాలు పడి వేసుకున్నాము. అప్పట్లో మాకు ఇట్లా లేకుండే, అసలు మొత్తం బొందలగడ్డ ఏరియా లాగా ఉండే. గాంధీనగర్లో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు గతంలో 1 కోటి రూపాయలతో లింక్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. కానీ దీన్ని ఇప్పటి వరకు వేయలేదు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ట్రాఫిక్ సమస్య అసలే లేదంటున్నారు కార్పొరేటర్. అంటే ఇప్పుడు మెట్రో కూడా స్టార్ట్ అవుతుంది కదండి. అది మెట్రో వలన కూడా కొంచెం ఇంకా ట్రాఫిక్, ఇప్పుడు ఆ సిగ్నల్ మొత్తం ఇంకెక్కువ ట్రాఫిక్ అనేది ద్వారా ఇదైపోయింది. దానికి ఇంకా మెట్రో కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ కూడా అందుబాటులోకి వస్తుందని. ఇంకా స్వచ్ఛ భారత్ కి గాంధీ మాటలే స్ఫూర్తి. బాపు పేరిట వెలిసిన ఈ డివిజన్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే. శానిటేషన్ సిబ్బంది సరిగా లేకపోవడంతో రోగాల బాధ ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
స్థానిక జనం. ప్రధాన సమస్య వచ్చి చెత్త ఎదురుగా ఇంటి ఎదురుగా ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ డంప్ చేసిపోతారు. ఇక్కడ చెత్తది ఎత్తే వాళ్ళు సరిగ్గా లేరు, ఎవరు రారు, పట్టించుకోరు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చా కూడా దానికి రెస్పాన్స్ ఇవ్వటం లేదు. ఇంకోటి వాటర్లో కూడా డ్రైనేజ్ మిక్స్ అవుతుంది, అది కూడా కంప్లైంట్ ఇస్తే కొత్త లైన్ వేయాలా అంటారు, ఇంకా శాంక్షన్ రాలేదా అంటారు. ఏం లేదు, అన్నీ పెండింగే ఉన్నాయి. ముఠా పద్మ బావ ముఠా గోపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి నాయని ముఠా గోపాల్ పేరిట పార్టీలో 2 గ్రూపులు ఏర్పడ్డాయట. గ్రూపు గొడవలతో మంత్రి నాయని సైతం గాంధీనగర్ డివిజన్ అభివృద్ధి పట్టించుకోరని తెలుస్తోంది. కార్పొరేటర్ మాత్రం తమకెలాంటి గ్రూపులు లేవని అంటున్నారు. మొత్తంగా ముఠా పద్మ గాంధీనగర్ కార్పొరేటర్ గా మరింత రాణిస్తారా? ముఠా గొడవల నుంచి బయటపడి వచ్చే 3.5 ఏళ్లలో డివిజన్ అభివృద్ధి చేస్తారా? తెలియాల్సిందే.